వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో తోటకూరతో రాయలసీమ పుల్లగూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పాత్రలో కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర ఒక కట్ట వేసుకొని తరిగి పెట్టుకున్న టమాటో పెద్దది ఒకటి, పచ్చిమిర్చి 4 లేదా 5, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తొక్కు వలుసుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8, తగినంత ఉప్పు, 1/2 కప్పు వాటర్ని వేసుకొని దీనిని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 8 నిమిషాల పాటు తోటకూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోండి. తరువాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి అన్నీ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. రాయలసీమ పుల్లగూర రెడీ అయ్యింది. దీనిని రాగి సంకటితో కానీ లేదా రైస్తో కానీ రోటీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.